నంద్యాల జిల్లా పాపిలి మండలం పిఆర్పల్లె గ్రామంలో అరటి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏపీ రైతు సంఘం నేతలు అరటి పంటను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. టన్ను 20,000 రూపాయలు పలికిన అరటి ధర ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో 4,000కి పడిపోవడం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోతకు వచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని సిపిఐ నేతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అరటికి గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పాపిలి మండలం పిఆర్పల్లె గ్రామంలో రైతులతో రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అరటి తోట పంటలని పరిశీలించడం జరిగింది. పిఆర్పల్లె గ్రామం ఒక గ్రామంలోనే 800 నుంచి 1000 ఎకరాల భూమిని సాగు చేశారు అరటి తోటని. అయితే ఈ రోజు అరటి పంటకి చేతికొచ్చింది. ఆ చేతికొచ్చిన సందర్భంలో యుద్ధం పేరుతో గత నెలలో 20,000 రూపాయలు టన్ను ఉన్నటువంటి పంట ఈ రోజు 3,000 రూపాయలు 4,000 రూపాయలు. ఈ రోజు పంట బండి గాలికి అత్యంత దుర్మార్గంగా పడిపోయేటువంటి భూమిలో కలిసిపోయేటువంటి పరిస్థితి. దీనివల్ల రైతు ఎకరాకి 1,30,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు చేసి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చే టయానికి 4,000 రూపాయలు టన్ను అంటే రైతులు అప్పుల బాధ అయ్యి వాళ్ళు ఏం చేసుకోవాలో దిక్కుతోచుల పరిస్థితిలో ఉంది. అందుకోసమే డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజానికాన్ని ఎమ్మెల్యే శాసనసభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంతో చరిత్ర ఉన్న నాయకుడు వెంటనే ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా మేము ఆయన కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రాంతంలో పరిశీలన చేసి ఈ ప్రాంతంలో పంటను తీసుకొని పోయి డోన్ వ్యవసాయ మార్కెట్ లో కూడా ఈ రోజు అగ్రికల్చర్ కి సంబంధించిన గోడౌన్ శీతల గోడౌన్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసి రైతులకి గిట్టుబాటు ధర కల్పించి టన్నుకు 23,000 రూపాయలు ఇవ్వాలని మేము సిపిఐ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. కాబట్టి చేతులు జోడించి అడుగుతా ఉన్నాం. చూడు ఎంత పంట చేతికి వచ్చిందో ఆ పంట చేతికి వచ్చినట్టు రైతుల్ని ఆదుకోమని ఈ ప్రాంత రైతాంగం తరపున మేము సిపిఐగా కోరుతా ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కొత్త బురుచుకొచ్చిన సందర్భంగా ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలోనే కాదు రాయలసీమ ప్రాంతానంతా కూడా హార్టికల్చర్ హబ్ గా చేస్తానన్నటువంటి మాట ఈ రోజు అమలు చేయమని, ఇలాంటి రైతులను ఆదుకుంటేనే కదా ఎవరైనా హార్టికల్చర్ పంటలు వేసేది. అరటి తోట పంటలు వేసి దానిమ్మ గాని అరటి గాని లేదా చీని పండు గాని ఇలాంటి పంటలు అనేక ఉన్నాయంటే ఈ రోజు అరటి పంట చూసి కడుపు కోతతో రైతులు అల్లాడుతా ఉన్నారు. పంట చేతికి వచ్చింది. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత రేటు గిట్టుబాటు ధర లేక 4,000 రూపాయలు యుద్ధంతో యుద్ధం దేవుడు ఎరుగు గాని ముందు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పాపిలి మండలం నంద్యాల జిల్లా. మేము అరటి సాగులో గత 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. పంట తయారైన సమయంలో యుద్ధం పేరుతో చెప్పి రేట్ డౌన్ కావడం వల్ల సరుకులు కొనుక్కునేటోళ్ళు ఎవరు లేరు. పంట తయారైనాక మా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. దీన్ని చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మనకి మద్దతు ధరకి ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. గతంలో ఒక నెల కిందట 20,000, 18,000, 17,000 ఉన్నది టన్ను. ఇప్పుడు 4,000, 3,000 కూడా అడిగే వ్యాపారస్తులు లేరు. ఏం చేసే దిక్కు తెలక రైతు ఏం చేయలేక నిరుత్సాహపడి ఊరికే ఉండడం అయింది. ఈ సరుకుని ఎట్లా అమ్ముకోవాలనే ఉద్దేశం కూడా ఎవరికి తోచడం లే. ఇంకా సరుకు తయారయ్యి ఇంకా నిలబడలేక ఈ గాలి వర్షం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.